హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మరి దానికి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా పెంచుతారా అనే దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే మీరు ఇంటి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసిన తర్వాతనే వీడియోని చూడండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే మీ యొక్క లైక్ని అయితే తీసేయండి. ఒక చిన్న ఈ రిక్వెస్ట్ అయితే ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. మార్చ్ 25 రోజు మనకు ఎస్ఎస్సి అఫీషియల్గా ట్విట్టర్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్స్ ఆర్ స్టార్టింగ్ ఫర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టిల్ 10th May కెన్ అప్లై ఎర్లీ టు అవాయిడ్ సర్వర్ ప్రాబ్లమ్స్ అక్యూరింగ్ ఇన్ ద లాస్ట్ డేస్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి 25th నాడు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా మనకు యాజ్ పర్ ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం ఏంటంటే మనకి 25th మార్చ్ నుంచి అయితే అప్లికేషన్స్ స్టార్ట్ కావాలి. అయితే వీళ్ళు ఉదయం 10 గంటలకు ట్వీట్ అయితే చేశారు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి. నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే ఉండే, అందుకోసమే వీళ్ళు ముందు చెప్పారు. సో అందరికంటే ముందుగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ లేట్ అయితే మీకు సర్వర్ ప్రాబ్లం వల్ల అప్లై కాకపోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే ట్వీట్ అయితే చేశారు. సో అయినప్పటికీ మనకు అప్పటికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే కాలేదు. సో ఈ అనౌన్స్మెంట్ చేసిన 2 days తర్వాత వీళ్ళు మరొక అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇది 27 మార్చ్ 2021 నాడు ఉదయం 9:30కి అయితే ఈ ట్వీట్ అయితే చేశారు. సో ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, డియర్ స్టూడెంట్స్, ఎస్ఎస్సి జీడీ వేకెన్సీ ఇస్ నాట్ క్యాన్సిల్డ్. డు నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ ఎనీ టైప్ ఆఫ్ రన్ ఆఫ్. యూ విల్ గెట్ నోటిఫికేషన్ సూన్ అని చెప్పేసి వీళ్ళు అఫీషియల్గా ఈ ట్వీట్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి మనకి 27 మార్చ్ నాడైతే ట్వీట్ అయితే చేశారు. అంటే 25th నాడైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు భయపడకండి, నోటిఫికేషన్ అనేది ఇంకెటు పోలేదు, క్యాన్సిల్ అవ్వలేదు, దీన్ని త్వరలో మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే ట్వీట్ అయితే చేశారు. ఈ ట్వీట్ చేసిన తర్వాత మరొక ట్వీట్ అయితే చేశారు. ఈ ట్వీట్ వచ్చేసి April 7 నాడైతే ఈ ట్వీట్ చేశారు. April 7 మధ్యాహ్నం 10:48 అయితే ఈ ట్వీట్ అయితే చేశారు. ఇది వచ్చేసి ఏంటంటే కొన్ని 3 మేజర్ క్వశ్చన్స్కి అయితే వీళ్ళు ఆన్సర్ చెప్పారు. ఆ క్వశ్చన్స్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్, దాంతోపాటు ఎగ్జామ్కి సంబంధించి. అయితే ఈ 3 క్వశ్చన్స్కి అయితే వీళ్ళు ఆన్సర్ చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ బిఫోర్ సండే అని చెప్పేసి అయితే ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పారు. ఇక డేట్ చూసుకోవచ్చు, ఈరోజు మనకు April 9 అన్నమాట. April 9 ఈరోజు డేటు. అదేవిధంగా ఈరోజు వీక్ వచ్చేసి ఫ్రైడే అంటే మనకు సండేకి ఇంకా 2 days టైం ఉంది. అంటే సండే లోపు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి జీడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ బిఫోర్ సండే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఆదివారం లోపు స్టార్ట్ అవుతుందా అవుతలేదా అనే గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాము. అదేవిధంగా ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్, మినిమం 1 year ఏజ్ రిలాక్సేషన్ బికాజ్ ఆఫ్ COVID-19 అని చెప్పేసి చెప్పారు. సో 1 year ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాము, COVID-19 కారణంగా మనం చాలా సమయం వృధా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మేము 1 year ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తామని చెప్పేసి వీలైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామ్ పర్పస్లో చూసుకున్నట్టయితే నో చేంజ్ ఇన్ ఎగ్జామ్ టైం టేబుల్. ఎగ్జామ్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఏ తేదీ నాడైతే మేము ఎగ్జామ్ డేట్స్ చెప్పామో అదే తేదీ నాడైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాము. సో వీటిలో కొన్ని మార్పులు ఉండొచ్చు, బట్ వాటిలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి న్యూస్ వచ్చేసి 7th April 2021 ప్రొద్దున 10:48కి అయితే మనకు ట్విట్టర్లో ఈ ట్వీట్ అయితే చేశారు. అయితే ఈ ట్వీట్ వచ్చేసి ప్రజెంట్ ట్విట్టర్లో అయితే లేదు. నిన్న మధ్యాహ్నం దీన్ని రిమూవ్ అయితే చేసేసారు. బట్ ట్విట్టర్లో మనకు నిన్నటి వరకు ఈ పోస్ట్ అయితే ఉండే. ఇంతకుముందు చెప్పినటువంటి పోస్టులు అయితే ప్రజెంట్ ట్విట్టర్లో ఇంకా ఉన్నాయి, బట్ ఈ ట్వీట్ అయితే ప్రజెంట్ ట్విట్టర్లో లేదు. సో ఫ్రెండ్స్, దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో నోటిఫికేషన్ రిలీజ్కి సంబంధించి నేను ఒక 3 విషయాలు అయితే చెప్తాను. ఒకటి వచ్చేసి వీళ్ళు అన్నట్టు ఆదివారం లోపు నోటిఫికేషన్ వస్తే రావచ్చు, అంటే ఇంకా 2 daysలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, వస్తే రావచ్చు. రెండోది వచ్చేసి ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, సెంట్రల్లో రిలీజ్ అయ్యే ఏ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత, ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మిగతా ఎగ్జామ్స్కి మీరైతే అర్హులైతే అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ అయితే మీరు పాస్ అవ్వాలి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది. దాన్ని ప్రజెంట్ ఇంప్లిమెంట్ అయితే చేసింది అనమాట. సో మనకి ఇప్పుడు టీచర్ ఎగ్జామ్ రాయాలి అంటే, డిఎస్సి రాయాలంటే మనకి టెట్ అనేది ఎట్లా ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ రాయాలంటే ఈ ఎగ్జామ్ అలా ఉంటుందన్నమాట. సో మరి దానికోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారా అని చెప్పేసి అదొక విషయం. అంటే దానికి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, ఏదైతే ఇంతకు ముందు అయితే చెప్పిన విషయం ఉందో. మరి దాని కారణంగా వీళ్ళు డిలే చేస్తున్నారో మరి లేదో ఒకసారి అయితే మనము చూడాల్సి అయితే ఉందన్నమాట.
ఇక మూడో విషయం వచ్చేసి 100% మనకు నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ మనకు ఈ మంత్ నెక్స్ట్ మంత్ అనే దాని గురించి అయితే నేను ఖచ్చితంగా నా ఓన్గా నేను క్లారిటీ అయితే ఇవ్వను. ఒకవేళ నేను ఈ తేదీ నాడు ఈ డేట్ లోపు వచ్చింది అని మీరు అనుకున్నా కానీ ఆ తేదీ నాడైతే రిలీజ్ అవ్వకపోతే మళ్ళీ నాకే అంటారు, కాబట్టి నేను ఆ విషయం చెప్పలేను. ఆల్రెడీ నేను ఎస్ఎస్సి వారికి చాలాసార్లు అయితే ఫోన్ చేస్తున్నాను, బట్ నాకు అస్సలు రెస్పాన్స్ అయితే లేదు. అక్కడ ఎవరు కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేరు. సో ఇవన్నీ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ నెంబర్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, పైన దాని మీద క్లిక్ చేస్తాను. నేను ఇప్పటికీ దీనికి ఎన్నిసార్లు కాల్ చేశానంటే చాలాసార్లు అయితే కాల్ చేశాను, బట్ అక్కడ నుంచి అయితే మనకి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఎన్నోసార్లు చేసినా కూడా వాళ్ళైతే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేరు. ఏ నెంబర్కి కాల్ చేసినా కూడా అదే రెస్పాన్స్ అయితే ఉంది. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి నేను మీకు ఏది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. ఒకవేళ వాళ్ళ నుంచి మనకు అప్డేట్ ఉన్నట్టయితే కంపల్సరీ నేను మీకు ఒకటి క్లారిటీ అయితే ఇచ్చేవాడిని, బట్ అయినా కూడా ఇప్పటికీ మించిపోయిందేం లేదు. మనకు 100% నోటిఫికేషన్ ఉంది అని చెప్పేసి, అది ఖచ్చితంగా నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు ఆల్రెడీ ఎస్ఎస్సినే వాళ్ళు అఫీషియల్ అనే చెప్పారు. సో దాని గురించి అయితే మీరు టెన్షన్ తీసుకోకండి. మనకి ఈ కొద్ది రోజుల్లోనే, సో క్లారిటీ ఏంటంటే మనకు ఈ కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది, 100% రిలీజ్ అవుతుంది. ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా అయితే చెప్తాను. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ మీద. మీరు ఎగ్జామ్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎగ్జామ్లో కనుక మిస్ అయ్యారు అంటే ఇక మీకు వృధానే అయిపోతుంది. నేను దీనికి సంబంధించి చాలా వీడియో చేశాను, మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సాధించిన ఒక పర్సన్ తోటి కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేశాను. అతను చెప్పినటువంటి చాలా విషయాలు మీకు యూజ్ అవుతాయి. మెడికల్ ఎలా ఉంటుందనే దాని గురించి కూడా క్లియర్ కట్గా అయితే ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఇంతకుముందు చేసినటువంటి ఎస్ఎస్సి వీడియోస్ ప్రతి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్ని చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. లైట్ తీసుకోకండి. మీకు ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందో అనే దాని గురించి క్లియర్గా నేనైతే దాంట్లో చెప్పాను. కంపల్సరీ ఆ వీడియోస్ అయితే చూడండి, చూసి ఒక నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి. ఎగ్జామ్ పర్పస్లో చూసుకున్నట్టయితే మీకు ఎక్కువ సమయం అయితే ఉండదు, కాబట్టి మీరు కంపల్సరీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనుకుంటే మీకు ఏమీ రాదు. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ 100% ఉంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతా అని అదొక అపోహ అటువంటి పెట్టుకోకండి. అట్లా పెట్టుకున్నారంటే మీ వల్ల కాదు, మీరు ఉద్యోగాన్ని సాధించలేరు. ఖచ్చితంగా కూర్చోవాలి. మనకు ఉద్యోగం కావాలంటే గట్టి కూర్చుంటేనే మీకు ఉద్యోగం వస్తుంది. నేను వచ్చిన తర్వాత చేస్తా అంటే మీకు ఏది కూడా రాదు. సో అందుకోసమే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేరో వాళ్ళైతే స్టార్ట్ అయితే చేసేయండి, ఇంకా లేట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి అప్డేట్స్ ఏం కావాలనుకున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్. డిస్క్రిప్షన్లో యూఎఫ్జే అకాడమీ వాళ్ళ అప్లికేషన్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ విధంగా అయితే కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి కోర్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీకు కావాల్సిన కోర్సును అయితే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది. జీడీ కానిస్టేబుల్ రేట్ వచ్చేసి 3,900 రూపాయలు ఉందన్నమాట. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆల్వేస్ ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే వ్యూఆల్ అని కనిపిస్తుంది కదా. సో ఈ వ్యూఆల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర మీరు జాబ్స్ అడ్డా 50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్టయితే మీకు 500 రూపీస్ ఎక్స్ట్రా స్పెషల్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో మీకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ కి ఈ కోచింగ్ చాలా ఉపయోగపడుతుంది. కోర్సు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంత తక్కువ రేటు తోటైతే మనకు ఎక్కడ కూడా కోచింగ్ అయితే లభించదు.